చూడండి, వాళ్ళకి దిక్కు లేదు, తిండి లేదు, నీళ్లు లేవు, పిల్లలంతా ఇదైపోయి ఉన్నారు అక్కడ. ఇదెవరిది ఇల్లు? సో ఎక్కడికక్కడ కూల్చేసారు. ఏం పని చేస్తారమ్మా మీరంతా? రాయి కొట్టే పని చేస్తారు, గ్రనైట్ కొడతారు. ఏ ఊరు మీది? ఏ ఊరు నుంచి వచ్చారు? అంతేనా? మరి వీళ్ళు ఎందుకు కూలలే? లీడర్దా? రెడ్డికి మెయిన్ లీడర్, మెయిన్ లీడర్ ఉంటే ఈయన ఇల్లు కూలగొట్టాడు. ఇది ఆఫీస్ వాళ్ళకి, ఇదంతా కూలగొట్టడానికి ఇది ఆఫీసు. అటు పోదాం, నిలబడి మాట్లాడదాం. పదండి, చూద్దాం. ఓకే, ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటారమ్మా మీరు ఇక్కడ? ఎవరు మాట్లాడతారు? ఎవరు చెప్తారు? రామ్మా. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము 30 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. 30-40 సంవత్సరాలు. మేము సైడ్ జరగండి. 30 ఏళ్ళు అవుతుందా? 30 ఏళ్ళు అయిపోయింది. మాకు పిల్లలు పుట్టారు, వాళ్ళకి పెళ్లిళ్ళు అయినా, వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు. ఇప్పుడు పిల్లలు కూడా 4-5 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. మాకు మనమరాళ్ళు కూడా పెద్దగా అవుతున్నారు. వాళ్ళు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. కానీ మాకు ఏ ప్రభుత్వం వచ్చినా మాకైతే న్యాయం అయితే జరుగుతలేదు. ఇప్పటికైనా మేము ఈ గుడిసెలో ఉంటున్నాము. మళ్ళీ వాళ్ళు కూల్చిన మళ్ళీ కష్టపడి కట్టుకోవాలి. దీని ద్వారా ఏమంటే మా సామాన్ అంతా కూడా పాడైపోతుంది. మేము అడిగేది ఏమంటే, రేవంత్ రెడ్డి గారు సార్ వచ్చి మాకు హామీ ఇచ్చారు. 2020 కోట్ల కూల్ చేసినప్పుడు డిసెంబర్ 8వ తారీఖు నాడు సార్ వచ్చారు. మాకు 8వ తారీఖు నాడు వచ్చారు. ఆయన చీరలు ఇచ్చారు, బిందెలు ఇచ్చారు, ఫుడ్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఆయన మాట చెప్పింది ఏమంటే, నేను ఎమ్మెల్యేగా వచ్చినట్లయితే, నేను సీఎం గా వచ్చినట్లయితే నేను ఇక్కడ మీకు ప్రతి ఒక్కరికి 60 గజాల పట్టాలు ఇప్పిస్తానని చెప్పారు ఆయన. ఈ రోజు మేము ఎన్నిసార్లు మేము సీఎం గారిని కలవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటిదాకా మమ్మల్ని అక్కడ దాకా తీసుకెళ్లిన వాళ్ళు లేరు. ఎందుకంటే మేము చదువులేని వాళ్ళము. అక్కడ దాకా వెళ్ళాలంటే మేము ఎట్లా వెళ్ళాలో మాకు ప్రాసెస్ తెలియనప్పుడు అక్కడ దాకా వెళ్ళాలన్నా కూడా మాకు అవకాశం రావట్లేదు. కనీసం ఇప్పుడైనా సరే సీఎం గారు మాకు స్పందించి మాకు ఇక్కడ మేము కోట్లు అడుగుతలేం సార్. మేము మాకు 100 గజాలు కూడా అడుగుతలేం. ఉండడానికి 60 గజాలు ఇస్తే చాలు. మాకు ఉండడానికి 60 గజాలు ఇస్తే ఎక్కడ ఉంటున్నారు మరి? ఇప్పుడు కూల్ చేసిన తర్వాత ఇప్పుడు కొంతమంది బయట ఉన్నారు. అంటే మేము కూల్ చేసిన తర్వాత సామాన్ తీసుకుపోయినాం. అన్ని సామాన్కు మాకున్న సామాన్ బట్టి రెంట్ రూమ్లు అయితే మాకు దొరకలేవు. కొన్ని సామాన్ మేము అమ్ముకున్నాం. ఇనుప సామాన్కి మంచి సామాన్ కూడా మేము ఇనుప సామాన్కి అమ్ముకున్నాం. ఇంకొన్ని తీసుకుని వెళ్తే మేము డీషియం తీసుకుపోయి అర్ధగంట డీషియం ఆపేసాం. మాకు రూమ్ ఇస్తలేరు. అర్ధగంట తర్వాత ఆయనకి ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చి ఒక రూమ్ 10,000కు మాట్లాడుకున్నాం. మేము అసలు మా ఇంట్లో ఎవరైతే పనికి వెళ్ళాం, మేము దేవుని సేవ చేస్తున్నాం. మేము పాస్టర్ మా ఆయన దేవుని సేవ చేసి ఇక్కడ చర్చ్ ఉంది. ఇప్పుడు మాకు ఎక్కడి నుంచి కూడా ఇన్కమ్ లేదు. అటు ఇప్పుడు 10,000 రూమ్ రెంట్ కట్టి మేము ఉండాలంటే తినడానికి కూడా మాకు చాలా దీనంగా ఉంది. మేము ఎట్లా బతకాలి? చాలా మంది ఒంటరి మహిళలు ఉన్నారు. కొంతమంది అయితే తల్లిదండ్రులు. ఇక్కడ ఏముంది మీకు? ఆధారం 30 ఏళ్ల నుంచి ఆధార్ కార్డులు ఇవన్నీ ఇక్కడ నుంచి ఉన్నాయి సార్. అన్ని ప్రూఫ్లు మా చేతిలో, ఆధారాలతో సహా మేము ఇక్కడ ఉన్నాం. అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. చూడండి, వీళ్ళకి సంబంధించిన ఇది ఒక్క నిమిషం. సో వీళ్ళ ఐడి కార్డ్స్, వీళ్ళ ఆధార్ కార్డు లో కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్నది. చూడండి, బసవతారక్ నగర్, గౌలిదొడ్డి, గోల్కొండ, నానక్రామ్ కూడా, హైదరాబాద్. వీళ్ళకి ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. ఇగో రేషన్ కార్డు కూడా ఇచ్చింది గవర్నమెంట్. ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇచ్చింది. రేషన్ షాప్ ఎక్కడమ్మా మీది? నానక్రామ్ కూడా రేషన్ కార్డులు ఉన్నాయి. ఓటర్ కార్డు ఉంది. ఈ ఓటర్ కార్డు ఎప్పుడు వచ్చిందండి? పాత రేషన్ కార్డు ఎప్పుడు వచ్చిందండి? ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తీసిన ఫోటోలు ఇవన్నీ. నేను కూడా అప్పుడే దిగిన ఫోటో, ఇట్లాంటి ఫోటోని 2006 సంవత్సరంలో వచ్చిన. అంటే అప్పటి నుంచి వీళ్ళు ఇక్కడ ఉంటున్నట్టే కదా. మరి ఆనాడు మీ భూమి మీదే అయితే ఆనాటి నుంచి ఏం చేసారు మరి మీరు? ఇప్పుడు దొంగలు తయారయ్యారు, ఈ భూమి మీద పడ్డారు. ఇగో నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు తెలంగాణ ప్రభుత్వం ఆమెకి ఇచ్చింది. ఎక్కడి నుంచి అడ్రస్? ఈ అడ్రస్ నుంచే. ఇగో పాత రేషన్ కార్డు. మరి ఇంకేం కావాలా? ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలా? 2021 లో ఈ మిల్లట పాపం కూల్ చేసిరా. ఇప్పుడు ఆమె ఎవరు? ఆర్డీఓ చంద్రకళ. దొంగ ఆర్డీఓ ఈమె. ఎంతమంది కుటుంబాల జీవితాలతో నాశనం చేసి ఆడుకుంటుందో తెలియదు కానీ, మరి వీళ్ళు కూడా మహిళలు అన్న విషయం మీకు తెలియదా? అది ఓపెన్ గవర్నమెంట్ ల్యాండ్ అని చాలా క్లియర్ గా కనబడుతున్నది. ఇది ప్రైవేట్ ల్యాండ్ అని మీరు ఎట్లా క్లెయిమ్ చేస్తారు? ఒకవేళ ప్రైవేట్ ల్యాండ్ అయితే ఇంతకాలం 40 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఏం చేశారు మీరు? వీళ్ళు 58 జీవో కింద అప్లై చేసుకుంటే వీళ్ళకి నెంబర్ కూడా ఇష్యూ చేసారు. మరి ఎందుకు ఇష్యూ చేశారు నెంబర్? పోనీ వీళ్ళు ఏమైనా లీడర్లా? వీళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళ? పోనీ వీళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళని మేనేజ్ చేసి వీళ్ళు తెచ్చుకున్నారని అనడానికి వీళ్ళు ఏమైనా లీడర్ల కింద ఏమైనా పనిచేస్తున్నారా? ఇప్పుడు ఎప్పుడు కూల్చేసిరు ఇవన్నీ? ఇప్పుడు నిన్న మొన్న 3 రోజులు అవుతుంది. ఎవరెవరు వస్తున్నారు ఇక్కడికి?
బెదిరింపులు అయితే చాలా వస్తున్నాయి సార్. మాకు ఏమని మాకు బెదిరిస్తున్నారు? ప్రాణహాని కూడా ఉంది సార్. అసలు మాకు బస్సులో ఎవరైనా ఒక ప్రాణం వెళ్ళిపోయినా అది ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకంటే చాలా బెదిరింపు కాలు సార్. మీరు ఇక్కడికి వెళ్ళిపోండి, లేకుంటే మీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తామని మాకు బెదిరింపు కాలు. ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు కూడా, మా బస్సులో ఉన్న లీడర్లు కూడా మా మీద టార్గెట్ చేసేసారు. అంటే ఒక్కొక్కరికి ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు నేను నా ఫ్యామిలీ మీద ఒక 2 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయంటే నాకు ఫోన్ చేస్తారు. నువ్వు వెళ్ళిపోతే నీ ఫ్యామిలీ వెళ్ళిపోతుంది బయటికి, నువ్వు వెళ్ళిపోవాలి ఫస్ట్, నువ్వు వెళ్ళిపోవాలి బయటికి. పోలీసులు కూడా వచ్చిరా? పోలీసులకు ఏం పని అండి? పోలీసులు రాత్రి వచ్చారు. అన్నిటికి ఇంతమంది డయల్ చేస్తారు, ఒక్కరికి రెస్పాన్స్ ఇస్తలేరు. కానీ వాళ్ళ తరపు నుంచి పోలీసులు నిన్న పోలీసులు వచ్చారు. బలవంతంగా లేడీస్ తీసుకుని వెళ్ళాలని కార్ జీప్ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. బలవంతంగా మేము ఉరికినా కూడా మమ్మల్ని తీసుకుని వెళ్ళాలంట. ఒకటే పట్టుబట్టారు, మీ మీద కేసు అయింది, మీరు రండి, లేకుంటే ఇమీడియట్ గా డిసిషన్లు తీసుకొచ్చి మేము వేసుకుపోతామని మమ్మల్ని బెదిరిస్తున్నారు. నైట్ అంతా గుండెలు పెట్టారు ఇక్కడ అంతా, చుట్టూ గుండెలు పెట్టి మేమంతా కొంతమంది ఇక్కడ మంటలు వేసుకొని ఇక్కడ ఉన్నాం. తెల్లని దాకా నిద్ర లేదు, అసలు 4-5 రోజులు నిద్ర లేదు, తిండి లేదు. అంటే ఎన్ని రోజులు మేము భయంతో బ్రతకాలి? అంటే మేము మనుషులు కాదా? మేము ఏం అడుగుతున్నామా? మా కోర్టులు ఆస్తి అడుగుతున్నామా? కాదు ఉండడానికి ఎంత గూడు అడుగుతున్నాం. ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఉన్నాం కదా, ఇన్ని సంవత్సరాలు ప్రైవేట్ అయితే గవర్నమెంట్ అయితే ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తారు? చుట్టూ డెవలప్ ఏరియా రావాలి కదా. మాకు ఇంత గూడు వచ్చేసి ఇదంతా తీసుకొని ఒక మూలకి ఇచ్చిన మేము ఉండిపోతాం. కానీ మొత్తాన్ని ఇక్కడ కాల్ చేయడం ఎక్కడైనా ఉండాలి. అసలు ఒంటరి బాయిలో ఏమంటున్నారమ్మా? బెదిరిస్తున్నారా? బెదిరిస్తున్నారు, చేయబట్టి లాగుతున్నారు. లాగుతున్నారు. రాత్రి 10 గంటల దాకా ఇక్కడనే ఉన్నాను నేనైతే. ఉండి వాళ్ళు ఏమంటారు, మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు ఏం రూల్స్ ఉంది, ఇదిగో మా దగ్గర పట్ట కాయిదాలు ఉన్నాయి, మీరు ఎట్లా ఉంటారు, ఇక్కడ ఉండే అవసరం లేదు, మీరు వెళ్ళాలి, అర్జెంట్ గా వెళ్ళాలి, మీరు గుడిసెలు వేసుకోవద్దు, గుడిసెలు వేసినా గానీ మేము ఎవరినో పంపించి కూల కొడతాం, మిమ్మల్ని కొట్టిపిస్తాం, తిట్టిపిస్తాం, మీకు చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని కిడ్నాప్ చేస్తాం, మిమ్మల్ని రేప్ చేస్తామని భయపట్టిస్తున్నారు సార్. అట్లనే ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలు యవనస్తులు వాళ్ళని దాపెట్టేసేయండి. ఆడపిల్లలు యవనస్తులు అంటే మెచ్యూర్ అయిన అమ్మాయిలు ఎవరైనా ఉంటే తీసుకెళ్లి దాపెట్టేసేయండి, లేదంటే తీసుకెళ్లిపోయి రేప్ చేసేస్తామంటున్నారు. లేడీస్ కూడా రేప్ చేస్తామంటున్నారు సార్. ఏం దారుణం ఇది? ఇప్పుడు నేను ఒంటరి మహిళను సార్, నేను ఒంటరి మహిళను, నా భర్త లేడు, నా పిల్లలకు కూడా 2 పెళ్లి అయిపోయింది, నా పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు ఇక్కడికి వచ్చాను, ఏదో ఇళ్లలో పని చేసుకొని నేను బ్రతుకుతున్నాను. ఇప్పుడు సడన్ గా ఇల్లు కూలగొట్టేసారు, నాకు ఇల్లు లేదు ఉండడానికి. ఎక్కడైనా రెంట్కి వెళ్ళి అడిగితే ఏమంటున్నారు, ఒక్కరుంటారా లేకుంటే ఫ్యామిలీ అని అడుగుతున్నారు. నేను ఒక్కదాని అంటే నాకు ఇల్లు ఎక్కడ ఇవ్వట్లేదు సార్. నువ్వు ఒక్కదాని వస్తావు, మళ్ళీ మొగల్ని తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచారం చేస్తా ఉంటాను అంటే మమ్మల్ని వ్యభిచారుల కింద లెక్కేస్తున్నాం సార్. మేము ఎక్కడ వెళ్ళి బ్రతకాలి? ఇక్కడ మాకు ఒక గూడు అంటూ ఉంటే మేము మా గూట్లో మేముండి మేము పని చేసుకుంటాం కదా. అసలు ఇక్కడ సడన్ గా వచ్చి కూల్ దెంగేసారు, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని అంటున్నారు. సార్ మా భర్త, మా అమ్మ, నాన్న అందరు ఇక్కడ సార్. నేను 9 years అమ్మాయి ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాం సార్. నేను 9 ఏళ్ళు, ఇప్పుడు నాకు 41 సంవత్సరం. అప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాం సార్. మా ఫ్యామిలీలో 4 చనిపోయారు. ఇక్కడ బొందలగడ్డ ఇక్కడే ఉంది. మా అమ్మ, నాన్న, మా అమ్మమ్మ, తమ్ముడు అందరు ఇక్కడ చనిపోయారు. అయినా మేము ఇక్కడ ఉంటున్నాం సార్. రేవంత్ రెడ్డి సార్ కూడా వచ్చి మాకు హామీ ఇచ్చిపోయిండు, అమ్మ నేను గెలవగానే ఫస్ట్ మీకే పట్టాలు ఇప్పిస్తాను అని చెప్పేసిపోయింది సార్. వాళ్ళందరూ ఇక్కడ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిండ్రు సార్? ఎంతో మంది వచ్చిర్రు కానీ వస్తున్నారు, చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ మాకొక్కరు కూడా న్యాయం చేయట్లేదు సార్. మేము ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి? ఇప్పుడు సడన్ గా వెళ్ళగొట్టేసారు, ఇక్కడ నుంచి తీసుకెళ్లారు. మాకు అసలు చదువు లేదు సార్. అందరు చదువు రాని వల్ల ఎక్కువ ఉంటున్నాం ఇక్కడ. వెళ్ళి ఏదో వైట్ పేపర్ మీద సంతకాలు చేయించుకున్నారు, మాకు బెదిరిస్తున్నారు. మీరు అమ్మ నువ్వు ఒక్కదాని ఉంటున్నావు కదా, నువ్వు ఒక్కదాని ఉంటున్నావు కాబట్టి తీసుకెళ్లి నేను ఎప్పుడు ఏం చేస్తామో తెలీదు. కాబట్టి మేము ఎట్లా చెప్తే అట్లా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే సరే, లేదంటే నీ మీద దాడి చేస్తాము, ఎప్పుడో చంపేస్తామో తెలీదు మనుషుల పేర్లు ఎవరెవరు వీళ్ళంతా సార్. మా మధ్యలోనే ఉన్న లీడర్లు కూడా బెదిరిస్తున్నారు సార్. మేము నమ్మినాం ఇన్ని రోజులు, కానీ మా వల్ల మా గొంతుకు వస్తారని మేము ఎప్పుడు ఊహించలేదు సార్. ఎంత అంటే మా దగ్గర లీడర్లు ఉన్నారు కదా, మాకు హెల్ప్ చేసే లీడర్లు, వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు. మెయిన్ గంగాధర్ సార్, ఇక రూమ్ 1 రూమ్ ఎందుకు సార్ కూల్ చేయలేదు? మాకు గుడిసెలు కూల్ చేసినప్పుడు 1 రూమ్ కనిపించలేదు వాళ్ళకి. చర్చ్ సార్, మేము క్రిస్టియన్ వల్ల ఎక్కువ ఉన్నాం సార్. ఇక్కడ 80% క్రిస్టియనే ఉన్నాము. మేమేదో తలా రూపాయి జమ చేసి మేము చర్చ్ కట్టుకున్నాము. ఎక్కడికి వెళ్ళలేక ఇక్కడ మా స్థలంలో చర్చ్ కట్టుకున్నాము. చర్చ్ తీసేసి మా పాస్టర్ కూడా చాలా బెదిరించారు సార్. మా పాస్టర్ భార్యని తీసుకెళ్లి ఎక్కడో ఆయన రూమ్ కు, అక్కడ పెట్రోల్ పంప్ దగ్గర ఆయన రూమ్ ఉంటది, అక్కడికి తీసుకెళ్లి వాళ్ళిద్దరిని మీరు అందరిని ఆపుతున్నారు, మీరు వెళ్తే అందరు కదులుతారు, మీరు వెళ్ళండి, లేకుంటే మిమ్మల్ని చంపేస్తామని వాళ్ళని బలవంతంగా వాళ్ళు మాట్లాడమని తోలుకెళ్లి వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకున్నారు. వాళ్ళకు కొంచెం డబ్బులు ఇచ్చి మీరు వెళ్ళిపోవాలని వాళ్ళే డీసీఎంలు పెట్టించి దగ్గరుండి వాళ్ళని బెదిరించి పంపించారు సార్.
మాకు ఈ సమాజంలో బ్రతికే హక్కు లేదా? మాకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ప్రతి ఒక్క ప్రూఫ్ ఇక్కడనే ఉన్నాయి. మా పిల్లలు ఇక్కడనే చదువుకున్నారు, మా పిల్లల పెళ్లిళ్ళు ఇక్కడైనా. ఇప్పుడు మా మనమరాలు అందరూ చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు కూల్ చేస్తారు, ఎప్పుడు ఎవరు వచ్చి దాడి చేస్తారో తెలియదు. మేము పిల్లల్ని తీసుకెళ్లి ఎక్కడో బంధువుల ఇళ్ళలో దాపెడుతున్నాం సార్. రాత్రి కూడా మొత్తం గూండాలంతా చుట్టుముట్టిరు, తాగేసి వచ్చి బస్సులోకి వచ్చి గలీజ్ గలీజ్ గా మాట్లాడుతున్నారు. లేడీస్ బూతులు తిడుతురా? అదే ఇంకా అంతకంటే ఇంకా చాలా ఎక్కువ. నన్ను అయితే ఎట్లే తిట్టిరాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళ కూడా అందరికి అదే. ఒక ఆయన పేరు నాకు తెలియదు కానీ ఆయన పేరు ఎవరో ముత్తునంట, ముత్తు ఆయన పేరు. ఆయన ఎంత గలీజ్ అంటే నా నోరుతో చెప్పలేను కానీ అంత గలీజ్ బూతు మాత్రం తిడతాడు ఆయన. ఇక్కడ ఎందుకు వచ్చినావే నువ్వు? నేను వచ్చి ఉన్నా ఇక్కడ. అందరు ఖాళీ చేసుకొని పోయారు, వీళ్ళు ఖాళీ చేసుకొని పోయారు. 2 వారాల కింద వస్తే ఎంత మంచిగా ఉన్నారు వీళ్ళు. గుడిసెలు కట్టుకొని ఇళ్లలో పని చేసుకొని బతికిన వాళ్ళకు సమాధి లాగా చేసేసిరు, బొందలగడ్డ లాగా చేసేసిరని ఆ చెట్టు కాడ నిలిచి ఉంటే ఆయన పచ్చి బూతులు తిట్టిండు ఆయన. అసలు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు రావట్లేరు. అవన్నీ మెసేజ్లు ఉన్నాయి మా దగ్గర, రావట్లేరు. వాళ్ళు వచ్చి ఏమంటారు, ఆ పోలీసు వాళ్ళు వచ్చి ఏమంటారు, అమ్మ మీరు ఇక్కడ ఎందుకున్నారు, మీకు ఏం అవసరం అని ఉన్నారు, మీకు ఏం హక్కు అని ఉంది, అసలు ఉండొద్దు, మీరు వెళ్ళిపోవాలి, అర్జెంట్ గా వెళ్ళిపోవాలి, అసలు ఈడ ఉండే అవసరమే లేదు మీకు అని. రాత్రి ఇట్లా నేను రాకముందే ఆడవాళ్ళని చేపట్టి లాగేయడము, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే మేము లాఠీ దాడి చేస్తాము, ఇంకా వ్యాన్ తెచ్చి మిమ్మల్ని పట్టుకెళ్తాము. ఇవన్నీ మీకు అవసరమా అమ్మ? వాళ్ళ దగ్గర ల్యాండ్ ఉంది, వాళ్ళ దగ్గర పాస్బుక్లు ఉన్నాయి, మీరందరూ పోలీస్ స్టేషన్ కి రారి, మేమందరం ఒక్కొక్కరికి చిట్టీలు ఇస్తాం. జరగండి అమ్మా.